చెత్త పడేసే వారిపై ఇక నుంచి స్ట్రిక్ట్ గా ఉంటామంటోంది జీహెచ్ఎంసీ. ఎవరు చూడరు కదా, చూసినా మనల్నేమంటారులే అనుకుని చలాన్లతో విధిస్తామంటోంది బల్దియా. రోడ్లపై ఖాళీ ప్రదేశాల్లో నాలాల్లో చెత్త వేసేవారికి భారీగా చలాన్లు విధిస్తామని, దీనికోసం ప్రత్యేకంగా సీసీఎంఎస్ యాప్ను తీసుకొస్తామని చెబుతున్నారు అధికారులు. ఇన్ని రోజుల పాటు మొక్కుబడిగా ఉన్న ఫైన్స్ ను ఇక నుండి పబ్లిక్ లో బాధ్యతను పెంచేలా వసూలు చేస్తామంటున్నారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు, ప్రజల్లో పరిశుభ్రతపై బాధ్యతను పెంచేందుకు జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త వేసేవారి ఫోటోలు తీసి భారీ జరిమానాలు వేసేందుకు సిద్ధమైంది. దీనికోసం సీసీఎంఎస్ యాప్ను తీసుకురాబోతున్నారు. రోడ్లపై ఇతర ఖాళీ ప్రదేశాల్లో చెత్త వేస్తే జరిమానాలు విధించే విధానం ఎప్పటి నుంచో ఉన్నా అది కేవలం మొక్కుబడిగా మారింది. జరిమానాల విధానాన్ని ఇకపై పక్కాగా అమలు చేయడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి దృష్టి పెట్టారు. ఇకపై ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే భారీగా జరిమానాలు ఉంటాయని స్పష్టం చేశారు. పారదర్శకంగా అమలయ్యేందుకు సీసీఎంఎస్ మొబైల్ యాప్ ను రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ యాప్ ను టీసీఎస్ రూపొందించగా, టీజీ ఆన్లైన్ యాప్ ను అమలు చేసే ఏజెన్సీగా ఉండనుంది. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, ఎలా ఫైన్స్ వేయాలి, అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి అనే అంశాలపై ఈ రోజు జీహెచ్ఎంసీలో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యాప్ పనితీరును వివరించారు. శానిటేషన్ విభాగానికి సంబంధించిన జరిమానాల విధింపును ఏఎంఓహెచ్లు, నిర్మాణ వ్యర్థాలపై ఉండే జరిమానాలను టౌన్ ప్లానింగ్ అధికారులు విధించనున్నారు. అందుకోసం 19 రకాల ఉల్లంఘనలను తెలుపుతూ వాటి జరిమానా విలువను అధికారులు లెక్క తేల్చారు. ఈ యాప్లో సర్కిళ్ల వారీగా అధికారులకు లాగిన్లు ఉండనున్నాయి. జరిమానా విధించేటప్పుడు ఉల్లంఘన ఫోటో తీసి అధికారి పేరు, జరిమానా మొత్తం, ఉల్లంఘనకు పాల్పడిన వ్యక్తి పేరు, ఫోన్ నెంబర్, చిరునామాతో డిజిటల్ రసీదు వస్తుంది. అన్ని రకాల జరిమానాలు ఇక యాప్ ద్వారా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. జరిమానాలు చెల్లింపు వివరాలు SMS రూపంలో పబ్లిక్కి పంపిస్తారు. ఉల్లంఘన జరిగిన ప్లేసు, లొకేషన్ క్యాప్చర్ చేసి యాప్లో ఎంటర్ చేయనున్నారు. రోడ్డుపై చెత్త వేయడం, బహిరంగ మూత్ర విసర్జన చేస్తే 100 రూపాయలు, గోడలపై రాతలు, కాలువల్లో చెత్త వేస్తే 1000 రూపాయల ఫైన్ వేయనున్నారు. ఇక షాప్స్ వాళ్ళు రోడ్డుపై చెత్త వేస్తే 1000 నుంచి 2000, అనుమతి తీసుకోకుండా వాల్ పోస్టర్లు వేస్తే 2000, అనుమతి లేని బ్యానర్లు, కటౌట్లపై 5000 ఫైన్ వేయనున్నారు. అలాగే బస్తీలు, కాలనీ రోడ్లపై ఖాళీ స్థలాల్లో CND డంపింగ్ చేస్తే 5000, చెరువులు, రోడ్లు, నాలాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేస్తే 5000, బహిరంగంగా ప్లాస్టిక్ ను కాలిస్తే 5000, నాలాల్లో చెత్త వేస్తే 10,000 రూపాయల జరిమానా విధిస్తారు. ప్లాస్టిక్ కవర్లు, సంచులు అమ్మినా, స్టోర్ చేసి పెట్టుకున్నా మొదటిసారి 10,000, రెండోసారి దొరికితే 25,000, మూడోసారి దొరికితే షాప్ సీజ్ చేస్తామంటున్నారు అధికారులు. నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని వాహనాలకు ఇచ్చే సంస్థలకు 50,000 జరిమానా విధిస్తామని చెబుతున్నారు. ఈ సీసీఎంఎస్ యాప్ ను మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి ఆ తర్వాత జీహెచ్ఎంసీ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.